హాయ్ ఫ్రెండ్స్, టుడే ఏంటి రెసిపీ అన్నది మీకు అర్థమైపోయింది కదా. బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ. ఓకే, ముందు మనమైతే 2 kgs ఫ్రాన్స్ కొనుక్కున్నాం. 2 kg ఫ్రాన్స్ని శుభ్రంగా పీల్ చేసేసి మంచిగా దానికి ఏం లేకుండా మొత్తం పై పొట్టంతా తీసేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ రొయ్యలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అది ఒలిచినప్పుడు నాకైతే 2 times గుచ్చుకుపోయింది చేతికి. చాలా జాగ్రత్తగా ఒలుచుకోవాలి. నార్మల్గా అయితే ఈ ఎండకి భయపడి నేనే ఇంకా అక్కడ నిలబడి ఒలిపించుకోవడం ఇవన్నీ చేసుకోవడానికి నాకు ఈ ఎండలో ఉండలేక ఇంకా ఇంటికి తెచ్చేసి నేనే ఒలుచుకుందామని ప్రిపేర్ చేసుకున్నాను, తెచ్చేసాను. ఇవన్నీ ఒలిచేసరికి 2 kgs కదా, మినిమం కేజీ రొయ్యలు వచ్చాయన్నమాట. మనకి కేజీ రొయ్యలకి నేను 4 glasses బిర్యానీ రైస్ నానబెట్టుకున్నాను. 4 glasses అంటే ఇంచుమించు మనకి ఒక 7-8 members వరకు సరిపోతుంది. మంచిగా మీరు ఒలుచుకున్నప్పుడు మంచిగా పీల్ చేసుకోండి, లేదంటే మధ్యలో ఆ పొట్టు అనేది ఉండిపోతుంది, అది కనిపించదు. కడిగినప్పుడు ఒక్కొక్కటి కూడా వాష్ చేసుకోండి. మంచిగా వైట్గా రావాలి, కడిగేసిన తర్వాత కూడా వైట్గా వచ్చినంత వరకు కనీసం ఒక 5 times అయినా వాష్ చేయాలి. నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా సరే బాగా వాష్ చేసుకోవాలి. అదే ఫిష్ ఫ్రాన్స్ అనుకో ఇంకా బాగా వాష్ చేయాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అల్లంకి పొట్టు తీసేసి అల్లం వెల్లుల్లిపాయలు మిక్సీ కొట్టుకొని ప్యూరీలా మిక్సీ కొట్టుకొని ఉంచుకోవాలి. మీరు బిర్యానీ రైస్ కంపల్సరీగా కనీసం ఒక 2 hours అయినా నానబెట్టుకోవాలి. అప్పుడు బిర్యానీ కరెక్ట్ మెథడ్లో వస్తుంది. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, అవి పాటిస్తే సరిపోతుంది. మంచి బిర్యానీ, మంచి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ మీకు కంపల్సరీ వచ్చుద్ది ఈ ఫార్ములాస్ కనుక ఫాలో అయితే. ఇందులో ఫస్ట్ రైస్ నానబెట్టుకోవడం ఫస్ట్, తర్వాత ఫ్రాన్స్ వచ్చేసి మనం మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకోవడం సెకండ్ ప్రాసెస్. అది మినిమం ఒక 1 hour అయినా సరే మనం మసాలా అంతా కలిపినాక కంపల్సరీ 1 hour అయినా పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే కదండి. ఎప్పుడు 1 weekకి 10 daysకి ఒక్కసారైనా మనకి బిర్యానీ వైపు మనసు లాగుద్ది కంపల్సరీగా. మా పిల్లలకైతే ఇంకా కంపల్సరీ వారానికి ఒక్కసారైనా అమ్మ బిర్యానీ చేయమ్మా అని అడుగుతారు. ఇప్పుడు మనం ఫ్రాన్స్ నీట్గా వాష్ చేసుకున్న ఫ్రాన్స్ని ఇప్పుడు ఈ బిర్యానీ బాండీలోనే నేను దమ్ చేయబోతున్నాను. దమ్ బిర్యానీస్ ఏవైనా సరే నేను ఇందులోనే చేస్తాను, ఎందుకంటే పెద్ద పెద్ద మట్టి పాత్రలు మనకు ఉండవు కదా. మనకు ఏంటి బిర్యానీ అనేది కనీసం 4 glasses కాబట్టి చాలా పెద్ద పాత్ర కావాలి. దానికోసం మరి మట్టి పాత్ర అంత పెద్దది మనకి దొరకదు. కాబట్టి మనం ఇలా బిర్యానీ డేషా దొరుకుతుంది మనకి. ఇది చాలా తక్కువే, కాస్ట్ కూడా ఒక 1500 అలా ఉంటుంది. కానీ దమ్ బిర్యానీ అనేది ఈ బాండీలో చక్కగా కింద మాడకన్నా వస్తుంది. మనం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి మంచి టైమింగ్లో మనం ఆపాలి. పొయ్యి మీద పెట్టాక ఆ టైమింగ్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు 1/2 teaspoon పసుపు, ఫుల్ టీస్పూన్ పెద్ద టీస్పూన్ 2 spoons కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కస్తూరి మెంతి ఉంటే మీ దగ్గర కస్తూరి మెంతి కూడా వేసుకోండి, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇందులో మాత్రం మీరు కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిన ఐటమ్ వచ్చేసి మీరు కస్తూరి మెంతి కంపల్సరీ యాడ్ చేసుకోండి, ఓకేనా. కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేసుకోండి, పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటే బిర్యానీకి కొంచెం బాగా కలుస్తుంది అన్నమాట. పెరుగు వల్ల కొంచెం ఇదంతా కూడా ఒక గ్రేవీలా వస్తుంది. మీరు దమ్ పెట్టినప్పుడు మనం మినిమం ఇవన్నీ కలిపేసుకుంటాం కదా, బిర్యానీ ఆకు, కొత్తిమీర, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, యాలకులు, పుదీనా, కొంచెం సాల్ట్ ఇందులో ఉప్పు ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది బిర్యానీ మొత్తం కలుపుతాం కాబట్టి కొంచెం ఉప్పు లైట్గా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ అంటే మినిమం మనం 2 kgs ఫ్రాన్స్ వేసాం కాబట్టి మినిమం ఒక 3 teaspoons ఉప్పు వేసుకోండి. ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను నేను. పెరుగు మంచిగా
కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, చూసారు కదా. ఈ పెరుగంతా బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా ఫ్రాన్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలా ఐటమ్స్ కూడా వేసుకోండి. ఈ టైంలో మసాలా ఐటమ్స్ వేసుకుంటే మనకి పౌడర్ వేసుకునే కన్నా పౌడర్ ఏదో ఫ్లేవర్ కోసం లైట్గా వేసుకోండి. పౌడర్ అంత మంచిది కాదు కదా. నార్మల్గా అయితే ఈ స్టార్ పువ్వు, తర్వాత దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు మీ మెజర్మెంట్, మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి. లేదు మాకు తక్కువ స్పైసెస్ తింటాము అనుకునే వాళ్ళు ఒక 2-3 అలా వేసుకుంటే సరిపోతాయి. మాకైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం నేను అన్నీ కూడా 3-4 అలా వేస్తున్నాను. వీటన్నిటిని కూడా వేసాక బాగా కలిపేసుకొని మంచిగా అలాగా పక్కన పెట్టేయాలి 1 అవర్ వరకు. మరి ఇంకా దాన్ని కదపకూడదు, మంచిగా పక్కన పెట్టాలి. కలిపినప్పుడు కూడా చుట్టూ మొత్తం అయ్యేలా కలపొద్దు, లేదంటే వేరే దాంట్లో కలుపుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొంచెం నేను కరివేపాకు, పుదీనా కూడా వేస్తున్నాను, కొంచెం లైట్గా, ఎక్కువ కాదు. మీకు పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. పుదీనా నేను కొంచెమే వేసాను. మేడ మీద మా కుండీలో పెంచుతాం పుదీనా, అదిని మీకు మా గార్డెన్ కూడా చూపిస్తాం. మొక్కలు కూడా చాలా ఎక్కువ పెంచుద్ది మా మమ్మీకి మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం వేరే పాత్రలో కొంచెం హాట్ వాటర్ వేడి చేసుకోవాలి. కనీసం ఇప్పుడు 4 గ్లాసెస్ కదా, కనీసం ఒక 10 గ్లాసెస్ వాటర్ అయినా మనం తీసుకొని వేడి చేసుకోవాలి. అందులో కొంచెం మసాలా సామాన్లు అంటే ఒక 2 యాలకులు, మరాఠీ మొగ్గ, కొంచెం దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టీ స్పూను, కస్తూరి మెంతి, కొంచెం పుదీనా, సాల్ట్, రాక్ సాల్ట్ వేసాను కదా నేను, కొంచెం ఇప్పుడు నేను వేసాను కదా అంత కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్లో కొంచెం ఉప్పు తగిలితే కరెక్ట్గా బాస్మతి రైస్కి కరెక్ట్గా ఉప్పు పట్టుద్ది. ఎందుకంటే ఇలా ఉడికినప్పుడు మనం ఉప్పు వేయలేదనుకోండి అస్సలు బిర్యానీలో మనకు ఉప్పు తగలదు అసలు. ఇలా నిమ్మకాయ ఒక చెక్క నిమ్మకాయ పిండుకోండి. ఎందుకు పిండుతున్నానంటే బిర్యానీ అనేది, ఆ బిర్యానీ రైస్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వకుండా. ఎందుకంటే మనం వేసిన మసాలా సామాన్ల వల్ల కలర్ చేంజ్ అవుతుంది కదా, అలా చేంజ్ అవ్వకుండా వైట్ కలర్లోనే ఉంటుంది. ఇదొక టిప్ అనమాట, మీకు నచ్చితే ట్రై చేయండి. తర్వాత మీకు తెలుసు కదా బిర్యానీ ఐటమ్స్లో గీ వేసాను. గీలో ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ స్లైసెస్లా కోసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఇది ఆవు నెయ్యి అనమాట. ఆవు నెయ్యిలో ఆనియన్స్ ఫ్రై చేసేయాలి. కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్, ఇంచుమించు ఇంకా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచిది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. నేను లైట్గా వేస్తున్నాను ఆయిల్, మీకు ఇష్టం ఉంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఆయిల్ తక్కువ, గీ కూడా వేస్తున్నాను కాబట్టి కొంచెం లైట్గానే వేసాను. దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని ఇలా రొయ్యల్లోంచి వాటర్ వచ్చినంత వరకు అలాగా ఉడకబెట్టండి. తర్వాత వచ్చేసి కొంచెం నేను గరం మసాలా చాలా తక్కువ క్వాంటిటీ వేసాను. ఎంత అంటే మనం పసుపు వేస్తాం కదా, 1/2 టీ స్పూన్ అంత. ఇవి బాగా ఉడికినాక అప్పుడు మీరు రైస్ని ఎక్కువ కాదు, జస్ట్ 70% కుక్ చేయండి రైస్. ఇప్పుడు మనం అన్నం ఉడకలేదు అని చెప్పడానికి ఎంత పలుకుగా తగులుతుందో అలా అనమాట. రైస్ అలా ఉండాలి, అప్పుడే మీకు దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. 70% రైస్, కుక్ చేసిన రైస్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఈ ఫ్రాన్స్ మీద మీరు రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. చూసారు కదా, మొత్తం అంతా స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసి దాని మీద మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ మీ దగ్గర ఉంటే ఒకవేళ పుదీనా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్సే వేస్తున్నాను మీదన. మీ దగ్గర ఉంటే మాత్రం పుదీనా, తర్వాత కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్. కలర్ కూడా నేను యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నార్మల్గా మనం వేసిన కారం, ఉప్పు, పసుపు వీటితోనే కలర్ వచ్చేలా నేను చేస్తున్నాను. కానీ బయట అయితే కలర్స్ కూడా యాడ్ చేస్తారు, నేనైతే కలర్స్ యాడ్ చేయట్లేదు. మీరు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచండి కంపల్సరీ. దీని మీద బరువు పెట్టాలి. నేనైతే ఒక బిందె పెడుతున్నాను, బిందెలో ఒక సగం వరకు వాటర్ ఉన్నాయి. ఆ బరువుకి అందులో స్మెల్ అనేది ఇంకా బయటికి రాకూడదు అనమాట, అలా ఉండాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి.
7 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా. అప్పుడు మీకు బిర్యానీ ఇలా వస్తుంది కన్ఫామ్గా. ఇంకా కిందన వాటర్ ఉండదు, ఏమీ ఉండదు, మంచిగా వస్తుంది. అస్సలు బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు హ్యాపీగా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టు స్మెల్ చూసారా, అబ్బా అదిరిపోతుంది, ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.